ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న ఒక ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. మనకి ఇష్టమైన వారి కోసం మనం నిలబడాలి, వారిని ప్రేమించాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకి నచ్చితేనే వస్తా అంటూనే కొంతమంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను అంటూ అల్లు అర్జున్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యల మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. కొంతమంది అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం అల్లు అర్జున్ గారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యల మీద విమర్శలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. నిన్న ఒక ఈవెంట్కి అటెండ్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. మనకి ఇష్టమైన వారిని మనం ప్రేమిస్తాం, వారి కోసం ఏదైనా చేస్తాం, నాకు ఇష్టమయ్యే నేను వచ్చాను అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేస్తూనే కొంతమంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఇప్పుడు భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో అల్లు అర్జున్ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది అల్లు అర్జున్ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆయన మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, గతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ గారు తన మిత్రుడైనటువంటి శిల్ప రవికి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో మెగా కుటుంబానికి అలాగే అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే నిన్న అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు కొంతమంది తప్పుపడుతున్నారు, కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? తప్పుపడుతున్నారు, సమర్థిస్తున్నారు అని అంటే అభిమానులు ఖచ్చితంగా సమర్థిస్తారు. తప్పు పట్టే వాళ్ళందరూ న్యూట్రలైజ్గా ఉండే వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఆయన్ని ద్వేషించే వాళ్ళు అనుకోకూడదు, కానీ న్యూట్రల్గా జనరలైజ్ చేసి చెప్పే వాళ్ళు కూడా తప్పు పట్టే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలగాలి, అప్పుడే వాళ్ళని ఆ విధంగా ప్రేమ చూపించగలం. నాకు ఇష్టమైతే వస్తా, నాకు ఇష్టమైతే ఏ పనైనా చేస్తా, మనసుకు నచ్చిన ఏ పనైనా చేస్తా అంటే అర్థం ఏంటంటే గతంలో నేను వెళ్ళింది కూడా నాకు ఇష్టమైంది, నా మనసుకు నచ్చింది చేస్తా, ఎవడేమనుకో నాకు సంబంధం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది ఒకటి. మరోవైపు మీరు అన్నట్టు క్లైమాక్స్ లాస్ట్లో స్పీచ్ ముగించే ముందు జనరల్గా ఒక ఇమేజ్ వచ్చాక దానికి విపరీతమైన ఫ్యాన్స్ వస్తారు, బట్ ఫ్యాన్స్ చూసే నేను హీరో అవ్వాలనుకున్నాను అని అన్నారు. జనరల్గా ఇది ఎక్కడ అంటే అసలు హీరో కాక ముందు ఫ్యాన్స్ ఎలా వస్తారు అంటే కూడా అల్లు అర్జున్ గారిని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ కట్ చేసి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టి వేసుకుంటున్నారో బన్నీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి, దాని కింద కామెంట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు ఫ్యాన్స్ చూసి హీరో అవ్వడం ఏంట్రా బాబు, ఫ్యాన్స్ చూసి ఓకే నేను హీరో అయితే ఆ ఇమేజ్ వచ్చాక అప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ వస్తారు అనుకోవాలి, కానీ ఫ్యాన్స్ చూసి ఎవరో హీరో అవుతారు ఎట్లా? అసలు ఫ్యాన్స్ ఎలాగొచ్చారు నీకు? అసలు ఒకవేళ మీ ఇమేజ్ లేని రోజుల్లో కూడా మీ సినిమాలకి బుకింగ్ తెగిన మొట్టమొదటి టికెట్, మొట్టగా ఓపెనింగ్ షోస్ అన్ని కూడా మెగా అభిమానులు తీసుకున్న టికెట్లే. మేం తీసుకోవడం వల్లే నువ్వు ఈ రోజు స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అయ్యావన్నట్టు కూడా ఒక ఆయన కామెంట్ చేశాడు. అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు మహా గ్రేట్ యాక్టర్, గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ కమెడియన్ కూడా. చాలా మంది కమెడియన్స్కి ఆయన ఇన్స్పిరేషన్. అంటే ఇక్కడ రెండు, నేను అందుకే ఇంట్రొడక్షన్లోనే ఆయన వ్యాఖ్యల మీద భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి. ఇందాక మీరన్నట్లుగా అసలు అల్లు అర్జున్ హీరో అవడానికి కారణం మెగా కుటుంబం అంటూ కొంతమంది కమెంట్లు పెడుతూ ఉంటే, మరికొంతమంది మాత్రం అల్లు రామలింగయ్య గారు వల్లే చిరంజీవి గారికి అంత పేరు వచ్చింది, చిరంజీవి గారు స్వయం కృష్టే పైకి వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో ఆయనకి ఎవరు పెద్ద దిక్కుగా లేరు, ఆ సమయంలో అల్లు రామలింగయ్య గారే ఆయనకి, చిరంజీవి గారికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు కాబట్టి చిరంజీవి గారు ఆ స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు చిరంజీవి గారు మెగా కుటుంబం నిలబడిందంటే కారణం ఒక రకంగా అల్లు రామలింగయ్య గారి సపోర్ట్ వల్లే అంటూ కూడా కొంతమంది అల్లు కుటుంబాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే మెగాభిమానులేమో ఇప్పుడు పవర్ స్టార్ గారిని అలాగే మెగాస్టార్ గారిని వారి కుటుంబాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే,
అల్లు ఫ్యాన్స్ ఏమో వారి కుటుంబాన్ని వెనకేసుకొచ్చి అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి అంత పేరు వచ్చేది కాదు అవును అంటూ కొంతమంది చేస్తూ ఉన్నారు. చూశాను అది అల్లు రామలింగయ్య గారు కానీ లేకపోతే స్టార్టింగ్లో 2-3 సినిమాలకే ఆయన అల్లులుగా చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి అంత ఇమేజ్ లేదు. అప్పుడు సుప్రీం హీరో కూడా కాదు ఆయన. కనీసం తన కూతుర్నిచ్చి తనకు ఒక స్థాయికి నిలబెట్టాడు. ఈవెన్ బామర్ది అల్లు అరవింద్ కూడా ఆయనకు కొమ్ము కాచాడు. అందువల్లే చాలా సినిమాలు వాళ్ళ బ్యానర్లో తీయబడ్డాయి కాబట్టి మెగాస్టార్ అయ్యారు, ఆయన ఇమేజ్ సొంతం చేసుకున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళు దన్ను ఇచ్చి సపోర్ట్ చేసి ఉంటే, నిజంగా ఆయనలో టాలెంట్ లేకుండా మెగాస్టార్గా ఆయన ఎదగకపోయింటే ఇప్పటికి రాఘవేంద్ర గారు అబ్బాయి సూపర్ స్టార్ అయి ఉండేవాడు, దాసనారాయణ గారు అబ్బాయి సూపర్ స్టార్ అయి ఉండేవాడు, లేదంటే ఎన్టీఆర్ గారు అబ్బాయి బాలకృష్ణ కాకుండా హరికృష్ణ గారు కూడా సూపర్ స్టార్గా ఎదిగేవారేమో కదా. మిగతా లేదంటే మొన్న వచ్చిన పాపం చనిపోయారు ఆయన కూడా వీళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోయి ఉండేవారుగా. ఇప్పటికి అక్కడ సపోర్ట్ ఇచ్చినంత మాత్రం సూపర్ స్టార్లు అయిపోతే ప్రతి ప్రొడ్యూసర్ కొడుకు సూపర్ స్టారే, ప్రతి డైరెక్టర్ కొడుకు సూపర్ స్టార్. అంటే ఇక్కడ మెగా అభిమానులు కానీ అల్లు అభిమానులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు గారి కుటుంబాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందజేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు అభిమానులే 2 వర్గాలుగా చీలి ఇటు అల్లు కుటుంబానికి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం మెగా కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మెగా కుటుంబాన్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ వివాదానికి? మీరన్నట్టు అల్లు వర్గం అంతా అల్లు ఆర్మీ అని చెప్పి అల్లు ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నారు. ఇక్కడ మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలందరూ కూడా మెగాస్టార్ ఫ్యామిలీ సంబంధించిన హీరోలు ఏదైతే ఉన్నారో ఒక వర్గం, వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళ మీద బుర్ర చల్లుతున్నారు, వాళ్ళు వీళ్ళ మీద బుర్ర చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వారం నడుస్తుంది. అయితే ఇప్పుడు నాలాగా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్నాను మెగాస్టార్ గారంటే ఒక నిజంగా పద్మ విభూషణుడు, ఆయన స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి, ఒక వ్యక్తిగా చాలా ఇష్టం. ఇక్కడ ఈవెన్ బన్నీ గారు కూడా అబ్బా వెర్సటైల్ యాక్టర్, ఏ పాత్ర అయినా బాగా చేస్తున్నాడులే. ఇప్పుడు పుష్ప తర్వాత అరే మంచి మాస్ కూడా చేస్తున్నాడు అంటే నేను ఒక వ్యక్తికి అభిమానిగా వెళ్ళాను. సో నాలాంటి న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా బన్నీ గారు చేసే ఏదైతే ప్రక్రియ ఉందో ఎలక్షన్స్ ముందు శిల్పారావు గారిని నంద్యాల వెళ్ళడం కలవడం అనేది కొంత తప్పు పట్టే వ్యవహారమే అది అనిపించింది. ఎందుకంటే అంటే మీకు ఒక ప్రాణమిత్రుడో లేకపోతే మీ మిత్రుడో ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఒక పార్టీ తరపున నిలబడి ఉంటారు, వేరే పార్టీలో వాళ్ళ మిత్రుడు ఉన్నంత మాత్రాన ఆ మిత్రుడికి సపోర్ట్ చేయడం తప్పు ఎలా అవుతుంది? సపోర్ట్ చేయడం తప్పు అనట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మా సోదరుడే ఉన్నాడు, నా సోదరుడు ఒక ఊరికి అంటే కజిన్ అవుతాడు, ఒక ఊర్లో వైసీపీ సర్పంచ్. ఓకే, ఇంకొక మిత్రుడు ఫ్రెండ్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక అభ్యర్థి. నేనేం చేశా, అలాగని వీడింటికి వెళ్ళే వాడింటికి వెళ్ళే, వీడికి సపోర్ట్ చేశాను వాడికి సపోర్ట్ చేశాను ఫోన్ ద్వారా. అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటది కదా, ఉంటది. అతను అంటే అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని అతని వ్యక్తిగత నిర్ణయాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? వ్యక్తిగత నిర్ణయం ఇక్కడ నేనేం చేయాలి? ఇద్దరు నాకు ఒకడు మిత్రుడు ఒకడు సొంత కజిన్, ఇద్దరు అయినప్పుడు అరే వీడిని కలిసి వాడిని కలపోతే ఏమనుకుంటాడు? వాడిని కలిసాడు ఎప్పుడు వీడు వాడికే సపోర్టు, నాకు సపోర్ట్ లేదు, నాకు జస్ట్ ఫోన్ లోనే మాట్లాడేశాడు, టైం లేదని చెప్పి బిల్డప్ ఇచ్చాడరా, నా దగ్గర రమ్మంటే క్యాన్వాసింగ్ రాలేదు అంటాడు నా కజిన్. నేను నా కజిన్ వదిలేసి మిత్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇదే పరిస్థితి వస్తుంది. వెళ్తే ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి. ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా ఒకరి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భేదాభిప్రాయం వస్తుందా రాదా? వస్తుంది. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం. ఒకే ఇప్పుడు మా స్వగ్రామం వెళ్తే ఈ వీధిలో ఓ బాబాయ్ ఉంటారండి, పక్క వీధిలో ఇంకో బాబాయ్ ఉంటారండి. ఈ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఆ బాబాయ్ ఇంటికి వెళ్లకుండా నేను ఊరు నుంచి డిస్పర్స్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చానంటే ఖచ్చితంగా రెండో బాబాయ్ నుంచి నేను మళ్ళీ. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అడుగుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ గారు పర్టికులర్గా ఆ పార్టీకో ఆ పార్టీ అధినేతకో సపోర్ట్ చేస్తే తప్పు, కానీ అల్లు అర్జున్ గారు చేసింది ఏంటంటే తన మిత్రుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి తన మిత్రుడికి సపోర్ట్ చేసేందుకు వెళ్ళాడు తప్పితే ఎక్కడ పార్టీ పేరు కానీ లేకపోతే పార్టీ అధినేత పేరు కానీ వాళ్ళు అల్లు అర్జున్ గారు తీసింది లేదు అనేటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మీరు చెప్పేది ఎలాగుందంటే, నేను అవ్వ పేరే ముస్లిం అండి, అవ్వకు సపోర్ట్ చేస్తే అంటే ముస్లింకు సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు విజయం గారు ఉన్నారు, విజయం గారు లాస్ట్ లో ఏమన్నారంటే షర్మిలమ్మ గారికి గెలిపించండి అంటే అర్థం ఏంటి సార్?
అవినాష్ రెడ్డి గారిని ఓడించమనే కదా అర్థం. నేను ఓన్లీ షర్మిలమ్మకే సపోర్ట్ చేశానే, అవినాష్ రెడ్డి గురించి ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడలేదే అంటే ఎవరు ఊరుకుంటారు సార్? ఎవరికి అర్థం కాదు సార్ సన్నివేశం. ఇదే బన్నీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, కొడాల నాని గారికి అత్యంత ఆప్తుడు, అవునా? వల్లభనేని వంశీ గారికి కూడా అత్యంత ఆప్తుడు. బట్ ఆయన ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ కానీ ఆయన వెళ్ళి కలవడం కానీ ఆయన గురించి మాట్లాడిన ఎక్కడైనా ఇచ్చాడా? అండ్ మోర్ ఓవర్ ఎన్టీఆర్ గారు స్వయాన నందమూరి తారక రామారావు గారు మనవడు, హరికృష్ణ గారు అబ్బాయి. ఆయన చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాలు ఏం చెప్పాడు? తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి ఈ కట్టె కాలే వరకు టీడీపీకి అంకితం అని చెప్పాడు. అలాంటి అతను టీడీపీకి సపోర్ట్ చేస్తే ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఆ కుటుంబ పార్టీ కాబట్టి. అసలు ఒక నిమిషం, ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ హీరోకి ఒక మనసు ఉంటది, ఆ మనస్సాక్షి చెప్పిన దాని ప్రకారం ఆయన నడుచుకుంటాడు. ఇప్పుడు ఎవరి వ్యక్తిగత నిర్ణయం, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. ఆ అభిప్రాయాన్ని ఎలా తప్పుపడతారు ఎవరైనా? అభిప్రాయాన్ని తప్పు పట్టడం మరి ఇప్పుడు అదే కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ కుటుంబ సభ్యుడు బన్నీ గారు పవన్ కళ్యాణ్ గారికి, అవునా కాదా? అవును. కుటుంబ సభ్యుడు అయినప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యుడికి కనీసం మద్దతు చెప్పకుండా, ఒక ఎక్స్ లో ట్వీట్ కూడా చేయకుండా ఎందుకు చేయలేదు? గెలిచిన తర్వాత చేశారు. గెలవక ముందు కూడా ఎట్లాంటి చెప్పండి. అల్లు అర్జున్ గారు గెలవక ముందు కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఏమని చేశారు? న్యూట్రలైజ్ గా. నేను అదే అంటున్నాను, ఇదే న్యూట్రలైజ్ చేసినప్పుడు అదే ఆ మిత్రుడికి కూడా మీరు ట్వీట్ చేయండి. ఇక్కడ నేను ఒక అభ్యర్థిగా నేను సపోర్ట్ చేస్తున్నా ట్వీట్ చేయొచ్చు కదా. పైగా అక్కడ జనాలు చాలా మంది ఇప్పుడు తెల్ల కాగితం అంతా వదిలేసి మచ్చ ఎందుకు పట్టుకుంటారంటే చెప్తున్నా, అంటే జనాల సైకాలజీ యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఆయన అటుగా వెళ్తున్నప్పుడు అందువేలో వెళ్ళాడా, లేదా ఆ దగ్గరలో షూటింగ్ అవుతున్నప్పుడు వెళ్ళాడా? పని కట్టుకొని మరి వెళ్ళాడుగా. పని కట్టుకొని వెళ్ళినప్పుడు అరే ఇదే పని కట్టుకొని ఇక్కడ ఇటువైపు తండ్రి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా పిఠాపురం. ఆ రోజు రామ్ చరణ్ గారు, సురేఖ గారు, అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారు. ఎక్కడ ఈయన వెళ్ళలే. ఓకే, అలాంటప్పుడు ఈయన ఇటే ఎందుకు వెళ్ళారు? ఇక్కడ కనీసం వెళ్ళలేదు కదా. ఇతను ట్వీట్లు ఎక్స్ లో ట్వీట్ చేసినప్పుడు ఇతను కూడా ఎక్స్ లో ట్వీట్ చేసేసి ఉండొచ్చు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.